నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. $43,000 కోట్లతో వ్యవసాయ ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన అచ్చెన్నాయుడు. పోలీసులను హెచ్చరిస్తే సుమోటో కేసులు పెడతామని ఎవరిని బెదిరిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అంబటి రాంబాబు సూటిగా ప్రశ్న. రాష్ట్రాన్ని కాపాడే బడ్జెట్ ఇది. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల కేశవ్. సోషల్ మీడియాపై దాడులు చేయటం ప్రజాస్వామ్యానికి విఘాతమని వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. క్రిటేస్ చూస్తే ఆరుగాలం ఇంటిల్లిపాది శ్రమించి ఈ ప్రపంచానికి అన్నం పెడుతున్న రైతన్నకు మనసా వాచా కర్మణ శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నా అంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో పేర్కొన్నారు. 43,400 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి మంత్రి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కుల చట్టం 2024 అర్హత కలిగిన కౌలుదారుల గుర్తింపులో సంస్కరణలో ప్రవేశపెట్టేందుకు ఎటువంటి అవాంతరాలు లేకుండా వాటికి పంట రుణాలు అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి అర్హులైన కౌలు రైతులందరికీ కౌలుదారు గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు 2024 కొత్త సాగుదారుల హక్కుల చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చట్టాన్ని ఖరారు చేయడానికి కౌలు రైతులు, భూ యజమానులు మరియు సంబంధిత అధికారుల నుండి అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాల్లో 7 ప్రాంతీయ సమావేశాలు నిర్వహించాలని ప్రణాళిక వేసింది. అక్టోబర్లో 7 మొదలుకొని ఇప్పటి వరకు 5 సమావేశాలు జరిగాయి. మిగతా 2 ప్రాంతాల్లో సమావేశాలు త్వరలో నిర్వహిస్తాం. వడ్డీ లేని రుణాలు మరియు పావలా వడ్డీ రుణాలు 3 లక్షల వరకు పంట రుణాలు పొంది నిర్ణీత వ్యవధి అనగా 1 సంవత్సరంలో తిరిగి చెల్లించే అర్హులైన రైతులందరికీ 2024-25 నుండి వడ్డీ లేని రుణాలు మరియు పావలా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ అందించాలని ఆంధ్ర ప్రభుత్వం నిర్ణయించింది. వడ్డీ రాయితీ నేరుగా రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది. సన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులకి ఆర్థిక భారాన్ని తగ్గించడం, రైతులను అప్పుల ఊబిలో పడకుండా కాపాడడం ఈ పథకం యొక్క ముఖ్య. పోలీసులను హెచ్చరిస్తే సుమోటో కేసులు పెడతామని ఎవరిని బెదిరిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన ఎవరిని వదిలిపెట్టబోమన్న ఆయన వారికి ఇష్టం వచ్చినట్లు కేసు పెట్టాలని సవాల్ చేశారు. గుంటూరు క్యాంప్ ఆఫీసులో వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆనాడు పోలీసులపై టీడీపీ నేతలు చేసిన దారుణ విమర్శలను ఆయన ప్రస్తావించారు. అసలు సుమోటుగా కేసులు పెట్టదలుచుకుంటే పవన్ కళ్యాణ్ గారు అన్నానే బాధపడకండి, చెప్పులు తీసావే ఇలాగ మీడియా సమావేశంలో చెప్పు పట్టుకుని ఏమన్నావు ఒకసారి యూట్యూబ్లో కూడా చూసుకుని ఎన్ని బూతులు మాట్లాడేవాడు. నీ మీద సుమోటు కేసు పెట్టకూడదు, అంత ఆవేశపడిపోయావే, అంత అగిలిగా తిట్టావే, అంత దౌర్జన్యంగా మాట్లాడావే, అవన్నీ మర్చిపోయావు అధికారంలోకి రాగానే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద సుమోటు కేసు పెడతానంటున్నావే, నేనంటున్నా ఇవాళ మళ్ళా మా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటాడు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు అంటాడు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లీగల్గా ప్రవర్తించినటువంటి ఏ పోలీస్ అధికారిని వదిలిపెట్టాం. 7 సముద్రాలే ఉన్నాయో ఇంకా 10 ఉన్నాయో, 7 సముద్రాలు కాదు 10 సముద్రాలు అవతల ఉన్నా సరే చట్ట ప్రకారం తీసుకొస్తాం, న్యాయస్థానాల మీద నిలబెడతాం,
దోషిగా నిరూపిస్తాం. గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నా. ఇది ఒక పవన్ కళ్యాణ్ గారికే కాదు, ఆల్ ఐపీఎస్ ఆఫీసర్కి చెప్తున్నా నేను. చట్ట ప్రకారం పనిచేయండి, చట్టానికి వ్యతిరేకంగా పనిచేయకండి, సుధారాణిని కొట్టినట్టుగా కొట్టకండి, 5 రోజులు 6 రోజులు మీ కస్టడీలో పెట్టుకోకండి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ని కాపాడటంతో పాటు సంక్షేమం, అభివృద్ధి సమ్మేళనంతో వార్షిక బడ్జెట్కు రూపకల్పన చేశామని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి మంత్రి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేసిందని, రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిందని ఆరోపించారు. రాబోయే 25 ఏళ్ల ఆదాయాన్ని తగ్గించిందని చెప్పారు. గత ప్రభుత్వం అనుసరించిన లోపభూయిష్టమైన విధానాల కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమ్మేళనంగా 2024-25 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. జలవనరుల నిర్వహణ, సాగునీటి రంగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వంశధార స్టేజ్ 2, హంద్రీనీవా సుజల స్రవంతి 2వ దశ, వెలుగొండ ప్రాజెక్టు, తోటపల్లి బ్యారేజు, గజపతి నగరం బ్రాంచ్ కెనాల్, చింతలపూడి ఎత్తిపోతల పథకం, పులిచింతల, గుండ్లకమ్మ రిజర్వాయర్, సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ వంటి సాగునీటి ప్రాజెక్టుల్లో ఏ ఒక్కదానిలోనూ పురోగతి లేదు. పోలవరం విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సలహాలను పట్టించుకోకుండా నిర్మాణ కీలక దశలో ఉన్నప్పుడు ఏజెన్సీని హఠాత్తుగా మార్చడం వలన డయాఫ్రమ్ గోడ కూలి ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగింది. ప్రాజెక్టు ప్రయోజనాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఆంధ్ర, ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ వాసులకు ఈ జాప్యం కలవరపెడుతోంది. మా ప్రభుత్వం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రతి పొలానికి నీటిని తీసుకెళ్లాలనే లక్ష్యంతో సమగ్ర నూతన జల విధానాన్ని రూపొందించడం జరుగుతోంది. రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది త్రాగు మరియు సాగు మరియు పారిశ్రామిక అవసరాలకు నీటి భద్రతను కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం జరిగింది. పోలవరం జాతీయ నీటిపారుదల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడం మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత. చింతలపూడి ఎత్తిపోతల పథకం, బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్టు 2వ దశ, పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు, హంద్రీనీవా సుజల స్రవంతి. సోషల్ మీడియాపై దాడులు చేయటం ప్రజాస్వామ్యానికి విఘాతమని వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతంపేట మూలగొయ్యి గ్రామానికి చెందిన యువకుడిపై దాడి జరిగిందని ఆయన తెలిపారు. దాడికి సంబంధించిన ప్రత్యక్ష వీడియోలు కూడా ఉన్నా పోలీసుల వద్ద నుంచి ఎటువంటి స్పందన లేదని మండిపడ్డారు. సోమవారం మార్గాని భరత్ మీడియాతో మాట్లాడారు. గోదావరి నదిలో తీసుకొచ్చి డైరెక్ట్గా డ్రైనేజ్ వాటర్ని తీసుకొచ్చి గోదావరి నదిలో వదిలేస్తున్నారు. ఆ రోజు మేము పూజలకు కూడా వెళ్ళాం, దీపావళి ముందు రోజు. నుంచోలేకపోయాం, వాసన మార్కండేయ స్వామి ఘాట్లో డైరెక్ట్గా సీవేజ్ వాటర్, డ్రైనేజ్ వాటర్ తీసుకెళ్ళి గోదావరిలో వదులుతున్నారు. ఆ వీడియోలను కూడా డైరెక్ట్గా చూపించాం. ఆ ఫోటోలు కూడా సాక్షాత్తు ఈనాడు పేపర్లో ఒకసారి గోదావరి గట్టు పుష్కర్ ఘాట్ చూపించాము డైరెక్ట్గా. ఇదిగోండి, ఇది ఈనాడు పేపర్, ఇది నేను మా సాక్షి పేపర్ కూడా కాదు, ఈనాడు పేపర్లో. ఇదిగోండి, ఇది ఈనాడు పేపర్లో వాళ్ళు రాశారు. ఏమని రాశారు? డ్రైనేజ్ నీరు కలిసిన చోట పుణ్య స్నానాలు ఏంటి? నిజమే కదా, మాట్లాడకూడదండి. అసలు గోదావరిలో ఎన్జీటీ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి? నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఏం చెప్తున్నాయి? నదిలోకి డైరెక్ట్గా సీవేజ్ వాటర్ ఎట్లా వేస్తారండి? వీళ్ళని, అధికారులని, ఎవరైతే దీనికి బాధ్యత వహించాలో ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులను వీళ్ళని అరెస్టులు చేయాలి. డైరెక్ట్గా నేరుగా గోదావరి నదిలోకి డ్రైనేజ్ వాటర్ వేసేస్తూ ఉన్నారు. అసలు ఎన్జీటీ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి? దీని గురించి ప్రశ్నిస్తే నా పైన కేసు కడతారా? ఏం కేసు కట్టారు? ఒక్కసారి కేసు కట్టింది చూపించమ్మా. నా పైన స్థానికంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 299 BNS. గత ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఖైరతాబాద్లో ఏఎంఏలకు నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 10 నెలల్లో ఏం కోల్పోయిందో ప్రజలు తెలుసుకున్నారని ఒక పెద్దాయన అంటున్నారు. తెలంగాణ ఏం కోల్పోలేదు, పెద్దాయన ఇంట్లో 4 ఉద్యోగులు కోల్పోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 50,000 ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు. నియామకాల ప్రక్రియ త్వరగా చేపట్టేలా పర్యవేక్షించామని సీఎం రేవంత్ వివరించారు. నిన్న మన ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి, 10 నెలల తెలంగాణ ఏం కోల్పోయిందో వాళ్ళకి తెలిసి వచ్చిందని. ఏం కోల్పోయిండ్రా?
మీ ఇంట్లో 4 ఉద్యోగాలు కోల్పోయారు. అంతకుమించి తెలంగాణ సమాజం ఏమైనా కోల్పోయిందా? తెలంగాణ సమాజంలో వేలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణ సమాజంలో 22,22,062 మంది రైతులకు 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరిగింది 10 నెలల్లో. 2011లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే ఉమ్మడి రాష్ట్రం తర్వాత 13 సంవత్సరాలు గ్రూప్ 1 పరీక్షల్ని నిర్వహించలేకపోయినారు ఎవరు కూడా. ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, ప్రత్యేక తెలంగాణలో కావచ్చు. 21 సంవత్సరాలు నిండిన నిరుద్యోగ యువకుడు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి పెళ్లి చేసుకోవాలంటే వాడికి 34 ఏళ్ళు వచ్చినాయి, ఆ పరీక్షలు నిర్వహించలేదు. ఎందుకు వస్తాడా? బెడకాయ ముదిరిన పిల్లగాడు ముదిరిన వాడు పిల్లనిచ్చినోడు వస్తాడా? అట్లాంటిది నేను వచ్చినాక, ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డాక పట్టుబట్టి గ్రూప్ 1 పోస్టు ఖాళీలు అన్నిటిని కలిపి 563 గ్రూప్ 1 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఎన్ని చిక్కుముళ్ళు వేయాలని, ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేసినా సక్సెస్ఫుల్గా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి తొందరలోనే 563 మంది గ్రూప్ 1 అధికారులను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వబోతున్నాం. వాళ్ళు ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు. ఈ 10 నెలల్లో ఈరోజు మా సక్సెస్ స్టోరీ. ఆయన అంటుండు తెలంగాణ సమాజం ఏం కోల్పోయిందో ఇప్పుడు తెలిసి వచ్చిందని. ఏం బాధ లేదు నాయన, నువ్వు హ్యాపీగా అక్కడనే పండుకో, నీతో ఏం పని లేదు. తెలంగాణ సమాజం నిన్ను మర్చిపోయింది. అసెంబ్లీ తర్వాత పార్లమెంట్లో గుడ్డు 0 ఇచ్చారు, గాడిద గుడ్డు ఇచ్చారు, అయినా కూడా నీ బుద్ధి మారలేదు. కార్తీక మాసం 2వ సంవత్సరం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్థానాలు ఆచరించి పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భద్రాచలంలోని గోదావరి నది వద్ద భక్తుల రద్దీ పెరిగింది. ప్రజలు గోదావరి నది తీరాన పుణ్యస్థానాలు ఆచరించి కార్తీక దీపాలను వదులుతున్నారు. తెలంగాణలో హిందూ ముస్లింల సహృద్భావం దేశానికే ఆదర్శంగా నిలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో గంగా జమున తెహాజీబ్ పాలన సాగిందని చెప్పారు. ఒకరినొకరిని గౌరవించుకునే, సంస్కరించుకునే మంచి వాతావరణం ఉండేదని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మౌలాన్ అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గురుకులాలు ఏర్పాటు చేసి మైనారిటీ పిల్లల దశను మార్చారన్నారు. మైనారిటీ విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దారని చెప్పారు. मधुसूदनाचारी साहब, साबिका वजीर तेलंगाना के सुनीता लक्ष्मण रेड्डी मैडम, फॉर्मर एमएलसी सलीम साहब, हमारे भाई श्रवण भाई, हमारे भाई आज इस जलसे को यहाँ पे बुलाने वाले और हम सबको यहाँ पे बुलावा देने वाले भाई हमारे शेख अब्दुल्ला सोहेल साहब, मसीउल्ला खान साहब जो हमारे फॉर्मर चेयरमैन, इम्तियाज़ इशाक साहब, नगेश भाई हमारे फॉर्मर एमएलए, हमारे भाई वीरू भाई विष्णुवर्धन रेड्डी गारू,
अब्दुल मुकीद चंदा साहब, नियाजी साहब, सोफिया मैडम और जितने हमारे भाई, हमारे कार्तिक भाई, श्रवण भाई, आनंद भाई, कलीम, मोहित खान साहब, शरीफ भाई, अरशद भाई, मुनीर भाई और बदर भाई, बदरुद्दीन साहब, मुटा जयसिमा साहब, हमारे डिप्टी मेयर वारंगल के मसूद भाई, अब्दुल बासित साहब और जिस किसी का भी नाम नहीं लिया, जमील भाई हमारे, और जिन किसी का भी मैं नाम नहीं लिया पहले मैं उनसे माफ़ी मांगता हूँ। अगर कुछ बोलना भी है तो मन में बोलो, बाहर मत बोलो। बस इतना ही कहते हुए मैं चंद चीज़ आपके सामने रखना चाहता हूँ। आज हिंदुस्तान के, आज़ाद हिंदुस्तान के पहले जो वज़ीर तालीम थे मौलाना अबुल कलाम आज़ाद, आज उनकी बर्थ एनिवर्सरी है। इस मौके पे आज बच्चों को और हमारे पार्टी के माइनॉरिटी लीडरों में कुछ खास लीडरों को बुला के ये जलसा आज हम लोग यहाँ पे तेलंगाना भवन में केसीआर साहब के डायरेक्शन। మహిళల భద్రతా విషయంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వైఎస్ షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని పవన్ వెల్లడించారు. ఐఏఎస్ అధికారులు వార్నింగ్ ఇస్తే సుమోటాగా కేసులు పెడతామని హెచ్చరించారు. అధికారులపై చిన్న ఘాటు పడినా చూస్తూ ఊరుకోబోమన్నారు. 20 ఏళ్ల అధికారంలో ఉంటామంటూ అధికారులను ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకున్నారని వైకాపా నేతలపై పవన్ మండిపడ్డారు. అలాగే మేడం షర్మిల గారికి సంబంధించి ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. ఆవిడకి ఎందుకంటే నేను లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదు, నేను ప్రతిపాదనలు పంపగలను. నేను పబ్లిక్గా చెప్పడం అంటేనే ప్రతిపాదన. ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేసుకొని ఆ థ్రెట్ అసెస్మెంట్ చేసి ఖచ్చితంగా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని నేను చూస్తున్నాను. గత వైసీపీ నాయకులు, గత ముఖ్యమంత్రి ఆయన పోలీస్ అధికారులను బెదిరిస్తూ ఉన్నారు. ఐపీఎస్ మన చిత్తూరు జిల్లా ఐపీఎస్ అధికారిని సుబ్బారెడ్డి గారిని మీరు ఎక్కడ సప్త సముద్రంలో మీరు వెళ్ళినా కానీ వెతికి పట్టుకుంటాం, డీజీపీ గారిని వదలం రిటైర్మెంట్ అయినా అని చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, వాళ్ళనే కాదు ఎవరైనా సరే మీరు అధికారులకి ఇలాంటి థ్రెట్స్ ఇచ్చి మీరు కనుక వాళ్ళ మీద చిన్న ఈగ వాలిన, వాళ్ళ మీద ఘాటు పడ్డా, చిన్న గీటు పడ్డా కూడా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. దీన్ని సుమోటోగా కింద తీసుకుంటాం. ఇది నేను అధికారులు వాళ్ళకి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే మీరు ఇలా బెదిరిస్తే అధికారులు ఎవరు బెదిరిపోరు. అలాగే గత కాలంలో ఉన్నతాధికారి ఒక ఆయన ఐపీఎస్ అధికారులందరినీ పిలిచి ఆయన చెప్పే మాట ఒకటే, ఈ ప్రభుత్వం 20 సంవత్సరాలు ఉంటుంది, అందుకని మీరు ఇష్టారాజ్యంగా చేసే మీరు లైన్లో పడకపోతే మీరే ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళ చేత ఘోరమైన తప్పిదాలు చేయించారు. పాపం ఇంట్లో 7 ఏళ్ల బిడ్డ ఉన్న ఒక మహిళని కూడా పాపం ఆయన షిప్ క్యాప్టెన్, ఆయన కమర్షియల్ షిప్ క్యాప్టెన్, ఆవిడని కూడా అటెంప్ట్ మర్డర్ జైల్లో పెట్టేశారు. చిన్న ఇలా రోడ్డు మీదకి వచ్చి ఎవరు నిరసన చేస్తాను చూస్తుంటే ఆవిడ. మేము అలాంటి ప్రభుత్వం కాదు. నేను అలాంటి సమయాల్లో కూడా నేను మా జన సైనికులకి ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, నరమేధం, ఆర్థిక దోపిడీని ప్రజలు పెద్ద ఎత్తున పసిగట్టారు. ఇచ్చిన హామీలను విస్మరించడంతో వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. దీంతో కూటమి ప్రభుత్వం దాడికి దిగుతోందన్నారు. ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులతో నొక్కుతోందని మండిపడ్డారు. ఆ సమయానికి తగ్గట్టుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయం మీద కూడా మేము స్పందించడానికి తగినటువంటి సమయం మీరు కేటాయించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆలోచించండి అని వారికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కోర్టుకు కూడా వెళ్ళాం. కోర్టు సమన్స్ కూడా ఇష్యూ చేసింది. కోర్టుకి కనీసం వారు రిప్లై కూడా ఇవ్వలేదు. దాని మీద ఎలాంటి నిర్ణయం కూడా ప్రకటించకుండా ఈరోజు మళ్ళీ 2వ సమావేశాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ సెకండ్ సెషన్లో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి బడ్జెట్ సమావేశాలకి ప్రతిపక్షాన్ని పిలవాలనేటటువంటి ఆలోచన వారికి లేదు కాబట్టి ప్రతిపక్ష హోదా గురించి పక్కన పడేసి దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దాడి ఎందుకు చేస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 6 నెలల్లో చేసినటువంటి
ఈ కూటమి ప్రభుత్వ తప్పుల్ని సమర్థవంతంగా బయటకు తీసుకురాగలిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకం, నరమేధం, ఆర్థిక దోపిడీ విపరీత ధోరణిలో ఏ విధంగా జరుగుతుందో ఈ 5 నెలలు 6 నెలల్లోనే ప్రజలు పెద్ద ఎత్తున పసిగట్టారు. కాబట్టే వారిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ ప్రశ్నించడానికి కారణం ఏంటి? ఇచ్చినటువంటి 6 హామీలని తుంగలో దొక్కేశారు. మా ప్రభుత్వంలో చేసినటువంటి మంచి పనిని కూడా తప్పుగా ప్రచారం చేసుకొని గద్దె ఎక్కినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఈ రోజు వరకు ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒకటి నెరవేర్చల. ఆర్థిక పరమైనటువంటి అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు చెప్పి 14 లక్షల కోట్లు ఈ రాష్ట్ర అప్పు అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు దొరికిపోయింది. దొంగలు బయటపడ్డారు. ఈ కూటమి ఏ రకంగా ఒక సమర్థవంతంగా అబద్ధాన్ని ఏ విధంగా రెక్కలు కట్టి నరసరావుపేట మండలం కేసానపల్లికి చెందిన ఏడుకొండలు గత మే నెలలో నకరికల్లు వద్ద నరసరావుపేటకి చెందిన శ్రీనివాసరావు క్రేన్ ఢీకొట్టడంతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి పరిహారం ఇస్తామని శ్రీనివాసరావు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే పరిహారం అడిగితే శ్రీనివాసరావు బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధిత కుటుంబం సభ్యులు సోమవారం ఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. నమస్కారం అండి, నా పేరు జయవేంకటలక్ష్మి. నేను కేసానపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. మా నాన్నగారు లాస్ట్ ఈ ఇయర్ మే 2న యాక్సిడెంట్ అయింది. ట్రైన్ గుద్ది చనిపోయారు. చైన్పాల్ మీద వెళ్లారు. అక్కడ శనక శ్రీనివాసరావు అనే వ్యక్తి మా డాడీని ఆగున్న బైక్ ని ఢీ కొట్టి చంపారు. సో మేము ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాము. ఎస్ఐ రాంబాబు గారి సమక్షంలో నకరికల్లో కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే మాకు 5 lakhs ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. మాకు ఇంతవరకు అమౌంట్ ఇవ్వకపోగా రివర్స్ కేసు పెడుతున్నారు. మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద రివర్స్ కేసు పెడుతున్నారు. నేను, మా తమ్ముడు, మా అమ్మ మాత్రమే ఉన్నాము. మా మమ్మల్ని కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారు. మా మీద ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరి మీద రివర్స్ కేసు పెట్టి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. మేము వాళ్ళకి రిపోర్టర్ లక్ష్మి రిపోర్ట్లో ఉన్నారంటే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. విశాల ఆంధ్ర జ్యోతి మీడియా వాళ్ళు. మేము అతన్ని కన్సల్ట్ అయ్యాము. సార్ని, మీడియా ఓనర్ని కన్సల్ట్ అయ్యాము. అయితే పని జరిగేలా చూస్తానమ్మా, మీరు ఒప్పుకున్నట్టే 5 lakhs ఇచ్చేలా నేను చూస్తా అన్నారు. ఇప్పుడు అతని మాట కూడా వినడం లేదు. వాళ్ళు రివర్స్ లో మీరు ఏదైనా చేసుకోండి, నేనైతే అమౌంట్ ఇవ్వను అని అంటున్నారు. మా నర్సరావుపేట నుంచి కేసానపల్లి వెళ్లే దారిలోనే ఒక షాప్ పెట్టుకొని ఉంటున్నారు. మాకు భయంగా ఉంది ఆయన చూసి. మాకు అమౌంట్ ఇవ్వకుండా రివర్స్ కేసు పెట్టాలి. మాకు భయంగా ఉంది ఆయన చూసి. దారిలో ఏమైనా చేస్తారేమోనని. ప్లీజ్ ఎస్పీ గారు, మీరు కొంచెం మాది ఎంక్వైరీ చేసి మాకు పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నాం. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతు సంఘం జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ సోమవారం గుంటూరు కలెక్టరేట్లోని స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ రైతులు ఎంతగానో కష్టపడి పంటలు పండిస్తున్నామని, కానీ కొనుగోలు కేంద్రాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పండించిన పంటలకు తగిన రేటు కల్పించాలని అన్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అజయ్ కుమార్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి. కొనుగోలు కేంద్రం ఇప్పటి వరకు ప్రారంభించిన జిల్లాలో చాలా దారుణమైన విషయం ఇది. చాలా సిగ్గుపడాలా. కలెక్టర్ గారితో సహా ఇవాళ పంటలను వచ్చి పడుతుంటే మార్కెట్ యార్డ్లో కొనుగోలు కేంద్రం పెట్టి ఇవాళ వెంటనే రైతుల దగ్గర కొనుగోలు చేయాలి. ఇవాళ మద్దతు రేటు కొనే దిక్కు లేదు. దాన్ని అవకాశంగా తీసుకుని ఏజెంట్లు ఇవాళ సగాల సగం కుదించి అలా కొంటున్నారు. మరి అప్పులున్న రైతులు, కౌలు రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని కొనుగోలు కేంద్రం వెంటనే ప్రారంభించాలా. దాంతోపాటు ఇవాళ సబ్సిడీ మీద కూడా ఇవ్వాల్సిన విత్తనాలు కూడా ఇవ్వాలా, అవి ఇవ్వట్లా. అందువల్ల ఇందులో ప్రధానంగా పెదలందిపాడు ప్రాంతంలో ఎక్కువగా ఈ పత్తి అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ కొనుగోలు కేంద్రం పెట్టాలని చెప్పి ఆ పెదలందిపాడు దగ్గర ఉన్న పక్కనే ఉన్న నాగులపాటు దగ్గర ప్రతి సంవత్సరం పెడతారు యార్డ్లో, కానీ సంవత్సరం పెట్టలా. అందువల్ల వెంటనే అక్కడ కొనుగోలు కేంద్రం, దాంతోపాటు జిల్లాలో అన్ని కేంద్రాల్లో కూడా కొనుగోలు కేంద్రం పెట్టి వెంటనే రైతులు ఆదుకోవాలా. దాంతోపాటు సబ్సిడీలు ఇవ్వాల్సిన కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి సందర్భం కోరుతున్నాం. అదేవిధంగా రెవెన్యూ సంబంధించి ఇవాళ పాస్ పుస్తకాల్లో కానీ ఆన్లైన్లో కానీ రకరకాల గందరగోళంగా ఉన్నాయి. అవి సరిచేయమని రైతులు వెళ్తే ఎవరు పట్టించుకునే పరిస్థితి కనపడుతుంది. ఇవాళ గ్రామ విఆర్ఓ కానీ మండల తహసీల్దార్ కానీ అసలు ఏ సమస్యలు పరిష్కారం కావట్లేదు.
అందువల్ల కలెక్టర్ దగ్గరికి వస్తే మళ్ళీ కిందకు రాసి పంపిస్తున్నారు. కానీ దానివల్ల మళ్ళీ అక్కడ సమస్య పరిష్కారం కావట్లేదు, కానీ అది అట్లా మిగిలిపోతుంది. అందుకని రెవెన్యూ సమస్యలు కానివ్వండి, అదే కొనుగోలు. శ్రీకాళహస్తిపట్నంలోని వైష్ణవ కోనేరు నందు కార్తీక సోమవారం పురస్కరించుకొని లక్ష దీపోత్సవం నిర్వహించడం జరుగుతోందని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ వేద పండితులు అర్ధగిరి స్వామి మాట్లాడుతూ శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం ద్వారా మోక్షప్రాప్తి కలుగుతుందన్నారు. బీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 3 రోజులు అత్యంత ఘనంగా కార్తీక మాస లక్ష దీపోత్సవంను ఘనంగా నిర్వహించామని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి నెల్లూరులో ఆమె మాట్లాడుతూ జిల్లా నలుమూల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరిపై శివుడు విష్ణువు ఆశీస్సులు ఉండాలన్నారు. దీనికంతటికి కూడా ముందుగా ప్రజల్లోకి తీసుకునేందుకు మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలపాలి. అదేవిధంగా మా బీపీఆర్ ఫౌండేషన్ స్టాఫ్ కానీ మొత్తం చాలా కష్టపడి ఇక్కడ పనిచేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా వీటన్నిటికన్నా 2 నెలల నుంచి కష్టపడుతున్న మా లక్ష దీపోత్సవ కమిటీ సేవలు అమోఘము. ఈ సేవలు ఇలాగే నిరంతరం కొనసాగిస్తాము. లక్ష దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ముందుకు ఎన్నో చేయాలని చెప్పి మేము ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇద్దరు కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.